గాది సాయి కృష్ణ మృతిపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణలంక పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. ఫోటోలు విడుదల చేశారు. సాయి కృష్ణను చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేశారని అంబటి సంచలన ఆరోపణలు చేశారు. అనుమానం రాకుండా కృష్ణలంక శ్మశాన వాటికలో దహనం చేశారని విమర్శించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని అంబటి డిమాండ్ చేశారు. సాయి కృష్ణ ఒక మిడిల్ క్లాస్ కు చెందినటువంటి వ్యక్తి. ఆయన మేనమామ కానీ వారు కానీ వారి కుటుంబం కానీ రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ మధ్యకాలంలో జనసేనకు అభిమానులుగా తయారయ్యారు. జనసేన తరపున చురుగ్గా పాల్గొంటున్నటువంటి కుటుంబం కూడా. అయితే గాదే సాయి కృష్ణ మీద కొన్ని కేసులు ఉండటం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో అతన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, తీసుకొచ్చారు, కృష్ణలంకలో పెట్టారు. అక్కడ జరిగింది ఏమిటంటే కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ హింసించే క్రమంలో గాదే సాయి కృష్ణ చనిపోయాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు చనిపోతే ఏం చేస్తారు? సహజంగా లాకప్ డెత్ జరిగితే పోలీసులు కొడితే చనిపోతే ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి తల్లిదండ్రులకు అప్పచెప్పేసి రాజీ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కానీ విచిత్రం, పోలీసులు బాగా తెలివి మీరిపోయారు. అసలు రాజీలు లేవు, అప్పచెప్పటం లేదు, అసలు శవాన్నే మాయం చేసేద్దామని నిర్ణయించుకున్నారు. చిత్రం కదా ఇది. ఆ శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి దహనం చేసేశారు. ఎలా దహనం చేశారో తెలుసా? ముందు ఒక కానిస్టేబుల్ కూర్చుంటాడు, వెనక కానిస్టేబుల్ కూర్చుంటాడు, మధ్యలో శవం ఉంటుంది. 2 వీలర్ మీద తీసుకువెళ్తారు, అక్కడ దహనం చేస్తారు, ఆ బూడిదను మాయం చేస్తారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది అందరికీ తెలుసు, బయట చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ కోర్టు ముందు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు, వెతుకుతున్నాము, స్పెషల్ టీమ్స్ని పెట్టి అన్వేషిస్తున్నామని దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ తల్లికి చాలా స్పష్టంగా సిఐ నాగరాజు చెప్పాడు, మీ అబ్బాయి మీద ఆశ వదులుకో, వాడు నాకు ఎదురు తిరిగాడు, వాడిని చంపేస్తాను, దండ కూడా రెడీ చేసుకోమని చెప్పి మరీ చంపేసినటువంటి సంఘటన ఇది. ఇక అంబటి వ్యాఖ్యలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే నిన్న ఏదైతే సాయి కృష్ణ విజయవాడకు చెందిన గాదే సాయి కృష్ణ మృతికి సంబంధించి లాకప్ డెత్ వ్యవహారంపై అయితే వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు అయితే చేశారు. అయితే సాయి కృష్ణను పోలీసులు తీవ్రంగా కొట్టి చంపేశారని మృతదేహానికి సంబంధించిన ఫోటోలను ఆయన ఏదైతే మీడియా ముందుకు విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మే 9న కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణ అదుపులోకి తీసుకున్నారని, పోలీసులు స్టేషన్ లో చిత్రహింసలు పెట్టి చంపేశారని అంబటి రాంబాబు ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాయి కృష్ణ మృతదేహానికి పెట్టిన చిత్రహింసలు, డెడ్ బాడీ తాలూకా ఫోటోలను కూడా బయట పెడతాను బయట అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే హత్య తర్వాత ఆధారాలు లేకుండా చేయడానికి పోలీసులే స్వయంగా సాయి కృష్ణ మృతదేహాన్ని దహనం చేశారన్న సంచలన ఆరోపణలు అయితే అంబటి రాంబాబు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూటమి నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఘటనపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అయితే ఏదైతే అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఏదైతే మా పోలీసులు రౌడీలుగా మారుతున్నారని కూడా, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మొత్తంగా సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఏదైతే వారి తల్లి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యం ఉంది. రేపు 29వ తారీఖున హైకోర్టులో పోలీసుల్ని మొత్తంగా కూడా సాయి కృష్ణ బతికుంటే కనుక సాయి కృష్ణ కోర్టులో హాజరుపరచాలి, లేదంటే విషయాలు దానికి సంబంధించిన పోలీసులు ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా కోర్టు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రేపు 29వ తారీఖున దీనికి సంబంధించిన అంశంలో కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే ఇది మొత్తంగా సాయి కృష్ణ మృతి కేసులో మొత్తంగా హైకోర్టులో జరుగుతున్న పరిణామాలు బట్టి అంబటి రాంబాబు కూడా పూర్తిగా వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా పోలీసులు ఒక రౌడీల్లాగా వ్యవహరించడం, కూటమి పార్టీ లోకేష్ రెడ్ బుక్ పాలన